హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిపి క్రిప్టోస్. నేను మీ దుర్గా ప్రసాద్. ఫ్రెండ్స్, ఈ ఇంటర్ఫేస్ అయితే ఎథేన్ మైనింగ్ యాప్ అనమాట. ఎథేన్ మైనింగ్ ఒక 2 నెలల నుంచి అయితే నడుస్తుంది. సో దీని గురించి, మైనింగ్ యాప్ గురించి వీడియో అయితే చేద్దామని చెప్పాను అనుకుంటే, ఈ యాప్ వచ్చేసి చాలా స్లోగా ఉండటం వల్ల నేనైతే వీడియో అయితే చేయలేకపోయాను. సో ఇంకొకటి ఏంటంటే, ఇందులో ఈ స్లోని వాళ్ళు, ఈ యాప్ స్లోగా ఉండటం, తర్వాత వాళ్ళు డెవలప్ చేసుకోవడం, ఇలా రోజుకి వాళ్ళు డెవలప్ చేస్తున్న కొద్దీ మళ్ళీ స్లో అవుతుంది. కారణం ఏంటంటే, ఈ యాప్కి విపరీతమైన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉండటం, తర్వాత సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుందన్నమాట. సో అందువల్ల ఏంటంటే, యూజర్స్ అయితే బాగా అయితే పెరిగిపోయారు. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కూడా చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ మనం కనుక చేయకపోతే, మొదట్లో చేసుకోకపోతే చాలా మిస్ అవుతాము. సో కాయిన్స్, అందువలన నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో దీని ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ డౌన్లో అయితే హోమ్ బటన్ అయితే ఉంది కదా, హోమ్ బటన్ అయితే ప్రెస్ చేస్తే ఇట్లా ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. సో ఇందులో ఏటీహెచ్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ లేటర్ అని చెప్పి 3 days 17 hours అని ఉంది కదా. ఓకే, అది మీకు ఆప్షన్లో అయితే వస్తుంది. నేను అదైతే మీకు చూపిస్తాను. ఓకే సార్. తర్వాత నెక్స్ట్ హోమ్ పక్కన వచ్చేసి వ్యాలెట్ అని పర్స్ లాగా సింబల్ ఉంది కదా, అక్కడైతే మీరైతే ఒకసారి ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇక్కడ వచ్చేసి 236 ఏటీహెచ్ ఉన్నాయి. తర్వాత 1126 జెమ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ జెమ్స్ ఏటీహెచ్లోకి కన్వర్ట్ అవుతాయి అనమాట. సో ఎక్కడైతే ఇందాక అనుకున్నాం కదా, ఏటీహెచ్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఆఫ్టర్ అని చెప్పానని, ఇప్పుడు ఈ ఏటీహెచ్ వచ్చేసి మనకి వీళ్ళకి గేమింగ్ సంబంధించి ఒక పోర్టల్ అయితే ఒకటి ఉందన్నమాట, ఒక యాప్. అందులో దగ్గర 6000 గేమ్స్ అయితే, 6000 పైన అయితే గేమ్స్ అయితే వీళ్ళు చేస్తున్నారు, రన్ చేస్తున్నారు. సో ఆ గేమ్స్లో అంటే మన దాంట్లో స్పాన్సర్ చేయాలి, చేసుకోవాలని చెప్పానంటే, దానికైతే మనకి ఏటీహెచ్ కాయిన్స్ అయితే కావాలన్నమాట. పార్టిసిపేట్ చేయాలంటే ఏటీహెచ్ కాయిన్స్ కావాలి. సో ఈ ఏటీహెచ్ కాయిన్స్ అనేది వీళ్ళు 1 monthకి ఒకసారి, లేకపోతే 2 times అనేది వీళ్ళు రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. సో అదనమాట. జెమ్స్ అయితే 1126 జెమ్స్ ఉన్నాయి. ఇవైతే ఏటీహెచ్ కాయిన్స్ అయితే 236 కాయిన్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే ఉంది కదా, హిస్టరీ అని చెప్పి ఎర్న్ టోకెన్ అటెండెన్స్ రివార్డ్, అంటే ప్రతిరోజు మనం మైనింగ్ చేసేటప్పుడు, మనం మైనింగ్ చేసేది కాకుండా వీళ్ళు ఎక్స్ట్రా రివార్డ్స్ అయితే ఇస్తారనమాట. సో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడైతే మధ్యలో సెంటర్లో ఉంది కదా మైనింగ్ వచ్చేసి, ఈ మైనింగ్ బటన్ అయితే ప్రెస్ చేస్తే ప్రస్తుతానికి నాకు 1.64 టోకెన్స్ పర్ అవర్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఇక్కడైతే ఏంటంటే, ఇక్కడ చూసారు కదా 7.4339 అని ఉంది కదా, ఇదైతే మైనింగ్ అయితే మనమైతే క్లైమ్ కనుక చేసామనుకోండి, కంగ్రాచులేషన్స్ యువర్ సక్సెస్ఫుల్లీ కలెక్టెడ్ అని వచ్చింది. తర్వాత మళ్ళీ ఒక 3 hours అయితే మళ్ళీ మైనింగ్ చేసుకోవచ్చు అనమాట. 3 hours కాదు, 1 hourకి 24 hours ఎన్నిసార్లు అయినా కూడా మైనింగ్ అయితే చేసుకోవచ్చు. సో అదనమాట. ఇప్పుడైతే నాకు బేసిక్ హార్వెస్ట్ రేట్ వచ్చేసి 1.56 ఉందనమాట. సో నాది వచ్చేసి లెవెల్ 8లో ఉన్నాను. సో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ 1, 2, 3 డౌన్లో 4 స్టార్ బటన్ అయితే ఉంది కదా, ఈ స్టార్ అయితే ఒకసారి అయితే ప్రెస్ చేయండి. ఇదైతే ప్రెస్ చేసి అయితే ఇట్లా అయితే వస్తుందన్నమాట. సో 2 missions కంప్లీటెడ్ టుడే అని చెప్పని వస్తుంది. తర్వాత 1 KYC, తర్వాత ఇవి వస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ కనుక మీరు ఎవరైనా రిఫర్ చేసినా, ఏమైనా చేసినా కూడాను, ఇక్కడ మీకు ఈ రివార్డ్ అనేది ఉంది కదా, ఇదైతే గ్రీన్ కలర్లో వస్తుందన్నమాట. ఆ రివార్డ్ని కనుక ప్రెస్ చేస్తే మీకు ఎన్ని టోకెన్స్ అయితే ఇక్కడ చూపిస్తుందో, ఆ టోకెన్స్ అయితే మనకి అకౌంట్లో అయితే యాడ్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో నెట్వర్క్ అని ఉంది కదా, ఇదైతే ప్రెస్ చేయండి. నెట్వర్క్ అనేది ప్రెస్ చేస్తే, సో నేనేంటంటే ఒక రిఫర్ ఒకటే చేశాననమాట. సో అది కూడా ఎందుకంటే, ఒక రిఫర్ చేయడం వల్ల ఏంటంటే కేవైసీకి ఈజీ అవుతుందని చెప్పని చేశాను. సో ఇప్పుడు మాత్రం మన ఛానల్లో అయితే వాయిస్ చేస్తున్నాను, వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ పైన సెట్టింగ్ ఆప్షన్ ఉంది కదా, ఆ సెట్టింగ్ సింబల్ అయితే మీరైతే ఒకసారి అయితే ప్రెస్ చేస్తే, ఇక్కడైతే ఉంది కదా లెవెల్ 8లో ఉన్నాను ప్రస్తుతానికి నేను. 926 కాయిన్స్ అయితే వచ్చాయి లెవెల్ 8. 1230 కాయిన్స్ కనుక వస్తే లెవెల్ 9కి వెళ్ళొచ్చు అనమాట. నావి 926 కాయిన్స్ అయితే వచ్చాయన్నమాట. సో లెవెల్ 9కి వెళ్తుంది. తర్వాత ఇప్పుడు డౌన్లో వచ్చేసి నెక్స్ట్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అని అయితే ఉంది. అకౌంట్ ఇన్ఫర్మేషన్ అని ఉన్న దగ్గర, ఇక్కడైతే మనం ఫోటో అయితే మనం కావాలంటే ఫోటో మనం చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే తర్వాత చేంజ్ చేస్తాను. తర్వాత ఫోన్ నెంబర్ అన్న దగ్గర ఏంటంటే, మీరైతే ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ +44 అని ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి ఇండియా అని ప్రెస్ చేస్తే ఇండియా అని అయితే రాదనమాట. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా, ఇండియా అని అయితే రాదు. సో ఇది ఇండియా ఏంటంటే,
హిందీలో ఇచ్చారనమాట భారత్ అని. సో, అందువల్ల ఏంటంటే మనం వచ్చేసి మన ఇండియా కోడ్ +91 కాబట్టి +91 అనేది గనుక ప్రెస్ చేస్తే చూసారు కదా! భారత్ అనేదైతే వచ్చింది. ఇదైతే ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసిన తర్వాత మన ఫోన్ నంబర్ ఏదైతే ఉందో ఆ ఫోన్ నంబర్ అయితే అప్డేట్ చేసేసేయండి. నా ఫోన్ నంబర్ అయితే నేను అప్డేట్ చేస్తున్నాను. సో, రిఫర్ కోడ్ వచ్చేసి నేను ఇంకా చేయలేదు. రిఫర్ కోడ్ అయితే అప్డేట్ చేస్తాను అది కూడాను. సో, ఇలా ఉంటుందనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి లింక్డ్ అకౌంట్స్, లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవడానికి, తర్వాత చేంజ్ పాస్వర్డ్, తర్వాత ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత కేవైసీ వచ్చేసి నాట్ కేవైసీ ఎట్ అంటే నేను ఇంతవరకు కేవైసీ అయితే చేయలేదు. కేవైసీ అయితే ఇలా ఫస్ట్ అయితే ఇలా ఫోటో వస్తుంది. ఫోటో అడుగుతుంది. ఈ ఫోటో మనం ఈ సెంటర్‌లో అయితే ప్రెస్ చేస్తే అప్డేట్ యువర్ ఫోటో అన్న దగ్గర మన ఫోటో అయితే తీసుకుంటుంది. ఫోటో తీసుకున్న తర్వాత అప్డేట్ అనేది గనుక ప్రెస్ చేస్తే ఫోటో అప్డేట్ అయిపోతుంది. సో, ఇదైతే కెమెరా నుంచి గానీ, గ్యాలరీ నుంచి గానీ అని చెప్పేసని అడుగుతదనమాట. కెమెరా నుంచి గానీ, గ్యాలరీ నుంచి అడిగినప్పుడు కెమెరా నుంచి అని చెప్పేసనని ఇచ్చేసేయండి. కెమెరా నుంచి అయితే ఫోటో ఇచ్చేసేయండి. ఇలా ఫోటో అయితే ఇచ్చి అప్డేట్ అయితే చేసేసేయండి. సో, నెక్స్ట్ వచ్చేసి వీడియో వెరిఫికేషన్ అనమాట. వీడియో వెరిఫికేషన్ అయితే ఇలా వస్తుంది. ఇలా చేయాలని చెప్పని అయితే చూపిస్తున్నారనమాట. సో, ఈ వీడియో వెరిఫికేషన్ గనుక కంప్లీట్ చేసేస్తే ఇదైతే ఈ వెరిఫికేషన్ అయితే కొంచెం ఒక 3 నిమిషాలు, 4 నిమిషాలు టైం టేకెన్ ప్రాసెస్ అనమాట. టైం అయితే తీసుకుంటుంది. సో, మీరైతే దయచేసి కంగారు పడిపోయి ఇది అవ్వలేదు అని చెప్పని అనుకోని చేయొద్దు. ఇలా రింగ్ అవుతూ స్క్రోల్ అవుతూనే ఉంటుంది. స్క్రోల్ అయిన తర్వాత అయితే ఎప్పటికో 3 నిమిషాలకి, 4 నిమిషాలకి అయితే అవుతుందనమాట. సో, ఇది దీనికొచ్చేసి ఇంకేమన్నా అప్డేటెడ్ వస్తే గేమింగ్ ఇది వచ్చిన తర్వాత 3 డేస్‌కి మనకి ఏటీహెచ్ కాయిన్స్ అయితే డిస్ట్రిబ్యూట్ అవుతాయి కాబట్టి, ఈ గేమింగ్ దాని గురించి, తర్వాత ఈ ఏటీహెచ్ కాయిన్స్ గురించి అయితే నేను ఈ కాయిన్స్ అయితే రిసీవ్ చేసుకున్న తర్వాత ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా చేయాలనేది అయితే నేనైతే మళ్ళీ వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, ఇది డిస్క్రిప్షన్‌లో అయితే మనకి యాప్ లింక్ అయితే ఇచ్చాను. తర్వాత రిఫర్ కోడ్ అయితే ఇచ్చాననమాట. సో, మీరైతే ఆ రిఫర్ కోడ్ అయితే యాప్ లింక్ అయితే ప్రెస్ చేస్తే గనక యాప్ అయితే మనకు ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో, ఇంకొకటి ఏంటంటే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ అయిన తర్వాత రిఫర్ కోడ్ ఎలా ఇవ్వాలి అనేది ఇందాక చూపించాను కదా! సో, మీరైతే అలా అయితే చేసేసేయండి. మైనింగ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి స్పీడ్‌గా ఉంది కాబట్టి. సో, ఏంటంటే కాయిన్స్ అయితే వీళ్ళు తక్కువ ఇస్తున్నారు కాబట్టి నాకు తెలిసి కొంచెం కాస్ట్ కూడా మనం ఎక్కువగానే ఊహించొచ్చు. ఇంకొకటి ఏంటంటే మొట్టమొదట వీళ్ళైతే ఫస్ట్‌లోనే కేవైసీ ఫేస్ వెరిఫికేషన్, లైవ్ వెరిఫికేషన్ అయితే అడుగుతున్నారు కాబట్టి మాక్సిమం తర్వాత అయితే ఎటువంటి కేవైసీలు అయితే ఉండకపోవచ్చు. సో, ఇట్లాంటివి ఏంటంటే మీరైతే దయచేసి అయితే మిస్ అవ్వద్దు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.